రవి, ఏంటి జాను? ఏయ్, బంగారి ఏం చేస్తున్నావు నువ్వు? మనకి డబ్బులున్నాయి, సౌకర్యాలు ఉన్నాయి కదా అని ఇంత పొగరు పనికిరాదు. నేనెక్కడ పొగరు చూపించాను? ఇవాళ మన ప్లేట్లో ఉన్న భోజనం రేపు కూడా ఉంటుంది అన్న నమ్మకంతోనే కదా మీరిలా చేస్తున్నారు. ఇప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లా. అన్నం కంటూ మర్యాద ఇవ్వాలి, అది ముందు నేర్చుకోండి. ఒక ముద్ద అన్నం మన చేతికి రావాలంటే మనం ఎంత పోరాడాల్సి ఉంటుందో తెలుసా? ఎంత కష్టపడితే ఆ భోజనం మన ప్లేట్కి వస్తుందో తెలుసా? తోటి మనిషికి మర్యాద ఇవ్వడం ఎంత ముఖ్యమో దానికంటే ముఖ్యం మన భోజనానికి మర్యాద ఇవ్వడం. ఇలా ఒక చేతిలో ఫోను, ఇంకో చేతిలో భోజనం అని మీరు తింటూ వచ్చారనుకోండి, అది భోజనం తయారు చేయడానికి పడ్డ కష్టానికి అవమానంతో సమానం. అది మాత్రమే కాదు, అది మన బాడీకి కూడా మంచిది కాదు. మన బాడీని మనమే నాశనం చేసుకోవడంతో సమానం. మీరు ఈ భోజనం తింటున్నారా లేదా ఈ మొబైల్లో ఉన్న ఫీడ్ తింటున్నారా? బంగారి, ఇప్పుడు ఏం జరిగిందని అంత ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు? అందరూ చేసేదే కదా. అందరూ చేస్తున్నారని తప్పు కరెక్ట్ అయిపోతుందా? ఒక ఊర్లోకి పోయి 10 రోజులుండి రైతు కష్టం ఎలా ఉంటుందో తెలుసుకున్న వాడివి నువ్వు. నువ్వే ఇలా చెయ్యొచ్చా చెప్పు? తప్పురా. నిన్ను చూసి ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఇలాగే చేస్తారు. ఇక మీదట తినేటప్పుడు ఎవ్వరైనా ఫోన్ యూజ్ చేశారో ఆ ఒక్కరోజు వాళ్ళకి ఇంట్లో భోజనం కట్. ఏంటి జయరాం, నువ్వు చూస్తున్నట్టున్నావు? చూస్తున్నానమ్మా. ఆ తర్వాత మీరు చెప్పగానే వెంటనే తీసి పక్కన పెట్టేశాను. నా వల్ల అయితే పస్తుండడం అస్సలు కుదరదు. బంగారి, జాన్సన్, ఆ ప్లేట్ తీసుకునిరా. అందరి ఫోన్లు అందులో పెట్టండి. ఏంటి గణేష్, నువ్వు మాత్రం ఫోన్ దాచేస్తున్నావే? పెట్టు. నేను పెట్టేస్తాను అత్తయ్య. ఎదుగమ్మా. ఏమండి, ఇది ఇచ్చేయండి. నువ్వు ఫోన్ చూస్తున్నావా? ఇవ్వండి. బంగారి, అది దూరంగా పెట్టు. భోజనం అయిన తర్వాతే అందరూ ఫోన్లు తీసుకోవాలి. తినేటప్పుడు దృష్టి తిండి మీద మాత్రమే ఉండాలి. సూపర్ అత్తయ్య. నేనిది ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను, కానీ ఎవ్వరూ వినట్లేదు. బంగారి, ప్రభు ఎక్కడా? బయట ఫోన్ మాట్లాడుతున్నారు జాన్సమ్మ. ఏంటమ్మా, టెన్షన్ పడకండి. తను తింటూ ఉండగా మధ్యలో లేచి ఫోన్ మాట్లాడడానికి వెళ్ళలేదు. ముందు నుంచే ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. సరే, వెళ్ళి పిలు. అందరం కలిసి భోజనం చేయాలి కదా. పిలుచుకొస్తాను జాన్సమ్మ.